నమస్తే K24 న్యూస్. డిండి మండలంలో రాష్ట్ర ప్రభుత్వ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే సేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. లబ్ధిదారులకు స్వయంగా బియ్యం అందజేశారు. తెలంగాణలో తొలి సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తొలి తెలంగాణ రాష్ట్రమని కలెక్టర్ తెలిపారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, ఆర్డీఓ రమణారెడ్డి, డిఎస్ఓ హరీష్, తహసీల్దార్ అంబటి ఆంజనేయులు, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు. అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఇది మొదటిసారి మీ అందరు గమనించాలి. ఇంతకుముందు రేషన్ అనేది, అంత్యోదయ యోజన అనేది పేదవాళ్ల కోసం ఏదైనా చిన్న చూపు పెట్టేలాగా ఉండే, కానీ ఇప్పుడు ఆత్మగౌరవాన్ని పెంచడానికి, మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపెట్టడానికి ఇది ఒక కార్యక్రమం. సో దీన్ని మీ అందరూ స్వాగతిస్తారనేది, మీ అందరు సహకరిస్తారనేది, ఒక రైతుగా మీరు సన్న బియ్యం పండిస్తారనేది నేను ఆశిస్తున్నాను. తర్వాత మీ అందరికీ పంపడం రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డ్ మీరు గ్రామ ప్రజాపాలన పెట్టేటప్పుడు, తర్వాత ఇటీవల మేము గ్రామ సభ పెట్టేటప్పుడు మాకు ఆల్మోస్ట్ 1426 రేషన్ కార్డ్ సంబంధించిన దరఖాస్తులు వచ్చినాయి. అది ఇప్పుడు అన్ని విచారణలో ఉన్నాయి. అదనంగా కొన్ని అడిషన్స్ ఉన్నాయి, కొన్ని డిలీషన్స్ ఉన్నాయి. అంటే కొత్త వాళ్ళు నమోదయ్యారు, కొత్త వాళ్ళు ఫ్యామిలీకి వచ్చేసారు, ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళకి మేము డిలీషన్ చేస్తాము. ఆ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. దీనికి ఏమి డెడ్ లైన్ లేదు. కొత్త రేషన్ కార్డు కూడా మీ అందరికీ త్వరలో వచ్చేస్తుంది. అందులో ఉన్న అడిషన్స్, డిలీషన్స్ కూడా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టి పారదర్శకంగా చేస్తారు. అది నేను జిల్లా పరిపాలన అధికారిగా మీకు హామీ ఇస్తున్నాను. ఇందులో ఇంకొక మాట